అందరికీ నమస్కారం. వ్యక్తిగా ఉన్నత స్థితికి ఎదగాలంటే ఒక్కరి వల్ల చేయలేని పనులకు ఇతరుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 84వ కథని చెప్పుకుందాం. కథ పేరు నీకున్న శక్తి ఎంత. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? సునీల్ అతని కూతురు అడవి దారి వెంట నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలో కొంత దూరం నడిచిన తర్వాత దారికడ్డంగా ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడి ఉండడం కనిపించింది. అప్పుడు సునీల్ కూతురు, నాన్న, నేను ఈ కొమ్మని కదిలించాలనుకుంటే కదిలిస్తాను, మీరు ఏమి అనుకుంటున్నారు అని అడిగింది. నువ్వు మొత్తం బలాన్ని వాడితే తప్పకుండా కదిలించగలవు అంటాడు. అమ్మాయి చెట్టుని కదిలించడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలం అవుతుంది. తను నాన్న వంక చూసినప్పుడు అతను నీ బలాన్ని మొత్తం వాడుకో, నువ్వు కదిలించగలవు అని అంటాడు. అమ్మాయి మళ్ళీ ప్రయత్నించి విఫలం అవుతుంది. నాన్న, మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు, ఇది చేయడం నా వల్ల కాదు అని అంటుంది. అప్పుడు సునీల్ తన కూతురుతో, నువ్వు నీ బలాన్ని మొత్తం వాడుకుంటే తప్పకుండా కదిలించగలవు అంటాడు. నాన్న, నేను మొత్తం బలాన్ని వాడుకున్నాను, కానీ నా వల్ల కాలేదు అని అంటుంది. అప్పుడు సునీల్ మళ్ళీ ఉన్న బలం మొత్తం వాడుకోమని అన్నాడు. కానీ నువ్వు నా సహాయం అడగనే లేదు, నా బలాన్ని వాడుకోలేదు. నీ బలానికి నా బలాన్ని కలిపితే నువ్వు చెట్టు కదిలించగలిగేదానివి అన్నాడు. కానీ కొన్ని సందర్భాలలో మనం పక్కవారిపై ఆధారపడాలి. అవసరమైనప్పుడు పక్కవారి సహాయం తీసుకోవాలి. వారి బలాన్ని కూడా మన బలానికి కలుపుకోవాలి. తప్పేమీ కాదు అని వివరిస్తాడు. కథలో నా శక్తి కాదు మనందరి శక్తి అని తెలుసుకున్నాం. వ్యక్తిగా ఉన్నత స్థితికి ఎదగాలంటే ఒక్కరి వల్ల చేయలేని పనులకు ఇతరుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. నీ బలం అంటే నీలో ఉన్న బలం మాత్రమే కాదు, మీ అమ్మ, నాన్న, స్నేహితులు, ఇలా నీ శ్రేయోభిలాషి ఎవరైనా కావచ్చు. వ్యక్తి అందరితో కలిస్తేనే శక్తి. ఒక పేపర్ మీద మీలోని బలాలు, బలహీనతలు, అవరోధాలు, అవకాశాలు రాయండి. దాన్నే స్వాట్ అనాలిసిస్ అంటారు. ఎస్ స్ట్రెంగ్త్, డబ్ల్యూ వీక్నెస్, ఓ ఆపర్చునిటీస్, టీ థ్రెట్స్. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 84వ కథ సమాప్తం.